వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. క్వాల్కమ్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మనం ఈ జాబ్స్కి ఎలిజిబులా కాదా అని మనకు క్లారిటీ అనేది వస్తుంది. నాకు ఒక 2-3 వీడియోస్ కింద కామెంట్స్ అనేవి వచ్చాయి. బ్రో ఈ లింక్ పని చేయట్లేదు, బ్రో ఈ లింక్ వర్క్ అవ్వట్లేదు, ఆర్ ఈ లింక్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అని కామెంట్స్ పెడుతున్నారు. అలా ఎందుకు వస్తుందంటే ఆ జాబ్స్కి సంబంధించిన ఓపెనింగ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి అన్నమాట. ఆ జాబ్స్కి అప్లికేషన్ అనేది క్లోజ్ చేశారు. అందుకనే అది ఓపెన్ అవ్వకపోవడం కానీ లేకుంటే ఆ జాబ్ రోల్ చూపించకపోవడం కానీ జరుగుతుంది. అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూడగానే వెంటనే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లికేషన్ ఎండ్ డేట్ అనేది ప్రొవైడ్ చేయరు. అందుకే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి. ఇంకా జాబ్ రోల్ చూసుకున్నట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ 2025 క్యాంపస్ హైర్ అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. ఈ జాబ్స్కి వచ్చేసి ఎవరైతే 2025లో పాస్ అవుట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. క్వాల్కమ్ నుంచి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. క్వాల్కమ్ అనేది చాలా పెద్ద సంస్థ, శాలరీ కూడా చాలా బాగా ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి మల్టిపుల్ లొకేషన్స్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై అండ్ నోయిడా లొకేషన్స్లో కరెంట్లీ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్స్ అని మెన్షన్ చేశారు. ఆర్ మాస్టర్స్, బ్యాచిలర్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే బీఈ, బీటెక్లో కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేస్తున్నారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఏదైనా ఒక లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి ఆర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ గురించి ఆర్ లినక్స్ గురించి, అలాగే ఓఎస్ కాన్సెప్ట్స్ గురించి, C++ గురించి తప్పకుండా తెలిసి ఉండాలి. అలాగే గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఈ జాబ్స్కి అనేది అవసరం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.